కృపగల ప్రభువ, ప్రేమగల తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ప్రతి వారిని మీ కృపగల హస్తములలో భద్రపరిచి ఈరోజు వరకు మీరు నడిపించారు. మీ యొక్క కాపుదల కొరకు, మీ దయ కొరకు వేలాది స్తోత్రాలు తండ్రి. ప్రతివారు తమ కుటుంబం నిమిత్తమై నాయన శత్రువులతో పోరాడుటకు నేర్పించండి. మా శత్రువులు మనుషులు కాదు ప్రభువా, అంధకార చీకటి శక్తులు, దురాత్మల సమూహాలు. దయచేసి తండ్రి, వారితో పోరాడుటకు మాకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డకు, ప్రతి ఇంటివారు, వారింట్లో ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తమై తండ్రి మీ పాదాల చెంత పోరాడుటకు నేర్పించండి. శత్రు కార్యాలను లయపరచండి. మీ నామము మహిమపరచబడాలి, మీ నామము ఘనపరచబడాలి. మీరే కృప చూపెట్టి కార్యము చేయండి. మీరే మహిమ పొందుకొనండి స్వామి. ప్రతి కుటుంబము దీవించబడుటకు సహాయం చేయి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 13వ తారీఖు 2026 శుక్రవారం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము నుండి. ప్రియులరా, అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి వెండ్లతోనూ నిలిపితివి. దేవుని పిల్లలు గమనించాలి. నెహెమ్యా గారు చేసిన పని. ప్రియులరా, గోడ వెనుక ఉన్నటువంటి దిగువ స్థలాలు, పైనున్న స్థలాలలో జనులందరినీ వారి వారి కుటుంబముల ప్రకారముగా ఆయుధాలను పట్టుకొని నిలబడ్డారు. అంతటా నేను లేచి ప్రధానులతో, అధికారులతోనూ జనులందరితోనూ వారికి, మీరు భయపడకుడి, మహాగణుడు భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షంగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అని చెప్పాడు. ప్రియులరా, ఈ రోజున ప్రతి ఇంటివారు వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారి కొరకు పోరాడే బిడ్డలుగా ఉండాలి. ఆ రోజున యెరూషలేము పట్టణంలో నెహెమ్యా అక్కడున్నటువంటి ప్రజలను, మీరు పోరాడాలి, మీ కుటుంబముల నిమిత్తమై మీరే నిలబడాలి. మీ దగ్గరున్న ఆయుధాలను, మీ దగ్గరున్నటువంటి ఈటెలు, మీ దగ్గరున్నటువంటి ఖడ్గాలు అన్నింటిని కూడా తీసుకొని మీ ఇంటి వారి కొరకు మీరు పని చేయాలి, యుద్ధం చేయాలి. కత్తులతోనూ ఈటెలతోనూ వారి వెండ్లతోనూ వారు నిలబడ్డారు. ఆయన చెప్పిన మాట, భయపడద్దండి. ప్రధానులతో, అధికారులతో ఆయన చెప్పిన మాట, భయపడకండి. ఎందుకంటే మహాగణుడు భయంకరుడు నగు యెహోవా జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షంగా, కుమార్తెల పక్షంగా, మీ భార్యల పక్షంగా మీ నివాసములు మీకుండునట్లు యుద్ధములు చేసుకోనండి అని చెప్పాడు. ఈ రోజున మన కుటుంబాల కొరకు మనమే పోరాడాలి. చాలామంది బిడ్డలు, ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఎవరో ఒక పెద్ద దైవ సేవకునికి ఫోన్లు చేసి, అయ్యా మా కుటుంబ పరిస్థితి ఇది, మా పిల్లల పరిస్థితి ఇది అని చెప్తూ ఉంటారు. ఆ దైవ సేవకుడు ప్రార్థన చేస్తాడు. ఆ ఒక్కపూటే చేయగలడు, తిరిగి ఆయన చేయలేడు. కారణం, ఎంతోమంది ఇలాంటి వారు చేస్తూ ఉంటారు. మీకోసం, మీ కుటుంబంలో ప్రతి వారి కోసం
మీ కుమార్తెల కోసం, కుమారుల కోసం, మీ సహోదరుల కోసం, మీ భార్యల కోసం ప్రతి వారు కూడా మీరే పోరాడాలి. అంటే మీరే ప్రార్థించాలి. ప్రియులారా, సమస్య ఉన్నది నీకు, సమస్య ఉన్నది దైవజనునికి కాదు. ఎవరికి సమస్య ఉంటుందో వారు బాధపడుతూ ఉంటారు. ఆ నొప్పి, బాధ ఆ సమస్య ఉన్నవారికి తెలుస్తుంది. సమస్య లేని వారికి ఏం తెలుస్తుంది? కాబట్టి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, మీరే పోరాడాలి, మీరే నిలబడాలి. శత్రువు ఎదురుగా నిలబడి పోరాడి విజయము సాధించాలి. మన దేవుడు మహాగణుడు, గొప్పవాడు, భూమి ఆకాశములను కలగజేసిన గొప్ప తండ్రి. ఆ కృపగలిగినటువంటి దేవుని పిల్లలంగా భయపడకుండా ధైర్యంగా నిలిచి శత్రువును ఓడించే విషయంలో మనము ముందుకు వెళ్ళాలి. ఆ గొప్ప కార్యాన్ని ప్రభు పిల్లలైన మనమంతా కూడా చేయాలి. నేను నా కుటుంబంలో వారి కొరకు, మీరు మీ కుటుంబంలో వారి కొరకు ఆయుధము లేకుండా మాత్రం నిలబడకూడదు. ప్రతి వారి చేతిలో ఆయుధాలు ఉండాలి. ప్రియులారా, ఆ రోజున ఆయుధాలు వేరు, అవి భౌతికమైన ఆయుధాలు. అయితే ఈ రోజున ఆయుధాలు వేరు. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధాలు ప్రత్యేకంగా ఉంటాయి. రక్షణ శిరస్త్రాణమని, వాక్యము అను ఆత్మ ఖడ్గమని, విశ్వాసమను డాలు అని, ఈ రీతిగా సత్యమను దట్టి అని, సువార్త సిద్ధ మనసు కలిగిన జోళ్ళని, ఇలావన్నీ కూడా మనము కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారి ఆయుధములు. అపోస్తుడైన పౌలు ఎఫెసీ పత్రిక 6లో చెప్పాడు, దేవుని సర్వాంగ కవచమును మీరు ధరించుకోవాలి. ఆ రీతిగా ధరించుకొని మీ కుటుంబంలో ప్రతి వారి కొరకు మీరే పోరాడాలి అని చెప్పాడు. దయచేసి ఈరోజున చాలామంది వారి కుటుంబాల విషయమై పోరాడేది మానుకొని ఎవరికో సేవకునికి ఫోన్లు చేస్తూ మా కొరకు ప్రార్థించండి, మా పిల్లల కొరకు ప్రార్థించండి, మా పిల్లల చదువుల కొరకు ప్రార్థించండి, మా పిల్లల ఆరోగ్యం కొరకు ప్రార్థించండి, మా భవిష్యత్తు బాగుండాలి, అది స్థిరపడాలి, అభివృద్ధి పొందాలి, మా కొరకు ప్రార్థించమని మొరపెట్టే జనం చాలామంది ఉన్నారు. దేవుని అద్భుతమైన కృప కనికరమును బట్టి మీరు ఆ రీతిగా కాకూడదు. మహోన్నతుడైన దేవుని పాదముల చెంత కన్నీరు కాచి అనేకులకి విడుదల కలుగు రీతిగా మీరు ప్రార్థించాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మీ మీద దయ చూపెడుతూ ఉన్నాడు. ఆయనే రెండంచులు వాడి అయిన ఖడ్గముగా మారి మీ పక్షాన నిలబడి శత్రువుని ఓడించగల సామర్థ్యత కలిగినవాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ముందు వెనక ఆలోచించకుండా ఆ గొప్ప దేవుణ్ణి నీ జతలో ఉంచుకొని పోరాడటానికి సిద్ధపడదాం. సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుతమైన కృప కనికరములను బట్టి నీ ద్వారానే ఆ గొప్ప విజయం కలగచ్చు. లేక నీ కుటుంబంలో వారి ద్వారా ఆ గొప్ప విజయం కలగచ్చు. ఎవరు సందేహపడాల్సిన పని లేదు. ఆ గొప్ప విడుదల, విమోచన మీ కుటుంబానికి లభ్యమయ్యేంత వరకు మీరే ఆ గోడ వెనకల నిలబడాలి. శత్రువుకు భయపడకూడదు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ఈ రోజున ప్రభు పిల్లలంగా నీవు నేను ఆలోచించవలసిన సమాచారం, ప్రభు పిల్లలుగా మీరు పోరాడటానికి సిద్ధమేనా? దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉన్నారా? ఆ రీతిగా దేవుని యొక్క మైమరువు, దేవుని యొక్క ఆత్మ ఖడ్గం,
దేవునికి సంబంధించిన సువార్త సిద్ధ మనసు కలిగిన జోళ్ళు, ఇవన్నీ ఆ కృపగల దేవుడు మనకు వరంగా ప్రసాదించాడు. వాటి అన్నింటినీ కలిగి శత్రువుల మీదకి మనం వెళితే దెబ్బకు ఆ శత్రువు పారిపోతాడు. ఆ గొప్ప కార్యం నీ ద్వారా జరగాలి. ఆ సర్వోన్నతుడైన దేవుడు నీ పక్షంగా నిలబడి గొప్ప విజయాన్ని ప్రతి వారిలో కూడా కలగజేయుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ప్రతి బిడ్డ రీతిగా నిలబడి మహోన్నతుడైన దేవుని యొక్క రాజ్యాన్ని కట్టు విషయంలో మీరు బలవంతులు కావాలి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, 14వ వచనం పూర్తి అయిపోయాది.